బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. తనకున్న ప్రధాన ఉపాధ్యాయుడు పదవికి కలంకం తెస్తూ పాఠశాల విద్యార్థుల ప్రైవేటు పాటలను తాకుతూ సునకానందం పొందాడు. వెకిలి చేష్టలు శృతిమించడంతో విద్యార్థినీలు వారి తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాలలో ఆందోళన చేశారు. దీంతో ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి పరారయ్యాడు. 8, 9, 10వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విద్యా వ్యవస్థకే మాయని మచ్చలా నిలిచారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ప్రధాన ఉపాధ్యాయుడు పరారు కావడంతో ఎంఈఓ హుటాహుటిన పాఠశాలకు చేరుకుని ప్రధాన ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పటం ఇలా అమ్మాయిలు రేపు మేడం గారు కూడా జరగదు మాకు పరిస్థితి అన్నీ చెప్పాలి. టీచర్ పేరు ఏం పేరు? శ్రీనివాస్. తల్లిదండ్రులు అందరూ కూడా మరి ప్రధాన ఉపాధ్యాయులు ఈ రకంగా మా విద్యార్థుల పట్ల వ్యవహరించినట్టుగా తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి తల్లిదండ్రుల్ని అందరినీ కూడా శాంతపరిచి ఆ విషయం ఏం జరిగిందో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ పాఠశాలను సందర్శించి ఎంక్వైరీ చేసుకొని తగు విధంగా చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా వైరస్ సిఐ గారు వచ్చేసి అందరినీ కూడా సర్ది చెప్పి పంపించడం జరిగిందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. డిఓ గారు తగు చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. సర్పంచ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో నిజాలు సాయంత్రం తెలిస్తే మనకి. కాబట్టి అటు పోలీస్ వాళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన చర్యలు ఉంటాయి. నిజంగా ప్రూవ్ అయితే ఇప్పుడు అది వాస్తవంగా తేలితే కఠినమైన చర్యలు ఉంటాయండి. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మాయిల పట్ల ఏమైనా అసభ్యంగా ప్రవర్తించిన ఎవరన్నా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. మేము ప్రతి ట్రైనింగ్ కూడా చెప్తాం ఇలాంటి పనులు ఏం చేయొద్దని చెప్పేసి. కాబట్టి దీని మీద తీవ్రమైన మేము చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాము. బాధితులందరూ కూడా న్యాయం చేస్తాము. ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాం.